తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్మికుల ఉద్యోగుల 10 గంటలు పెంచుతూ జీవో నంబర్ 282 ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తాలో జీవో కాపీలు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి మాట్లాడారు. కేంద్రంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం చూస్తుంటే మోదీ విధానాలు తనకన్నా ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఒక పక్క మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగుతుంటే ఆ సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఉన్నప్పటికీ ఈ రకమైన జీవోను విడుదల చేయడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నిర్వట్ల నర్సయ్య, నాయకులు కట్ల శివ కుమార్, బొజ్జ సతీష్, శ్రీనివాస్, రాజయ్య, సమీర్, గణేష్, పరశురాములు, దీప, అంజలి, మంజుల, రమ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ 282 జీవోను విడుదల చేసి 8 గంటల్లో ఉన్నటువంటి పని దినాన్ని రోజుకు 10 గంటలకు పెంచుతూ ఈ జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవో వల్ల కార్మికులకు, ఉద్యోగులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని నివారించాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 282 జీవోను రద్దు చేయాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు జీవో కాపీలు దగ్ధం చేయాలని చెప్పేసి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిఐటియు ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని గోదావరికని మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఒకవైపు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ అన్ని కలిపి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి సిఐటిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉత్సాహంతో కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం, అదేవిధంగా దాంతో పాటుగా ఇప్పుడు 4 లేబర్ కోడ్లు ఏదైతే అమలు కావాల్సి ఉందో అమలు కావడానికన్నా ముందే కేంద్ర ప్రభుత్వానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళి ఈరోజు 10 గంటలకు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ 10 గంటల పని విధానం రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు వాళ్ళకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే ఆ 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని చెప్పి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం కార్మికులకు 26,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను యథావిధిగా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.